హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతన్న మీకోసం అంటూ రైతు దగ్గరికి వెళ్ళే కార్యక్రమం. రైతుల దగ్గర నుంచి ఇప్పుడు ధాన్యం సేకరణ అనేది వేగంగా చేస్తున్నాం. 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. అట్లాగే ఏడాదికి 20,000 రూపాయల డబ్బులు వాళ్ళకి అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తున్నాం. అట్లాగే మామిడి రైతుల సమస్యల్ని సాల్వ్ చేసాం. టమోటా రైతు సమస్యల్ని సాల్వ్ చేసాం. అవసరమైతే మార్కెట్ ఇంటర్వ్యూన్ అయ్యాం. ఓవరాల్గా గత 5 ఏళ్లలో వ్యవసాయం సర్వనాశనం చేస్తే, విధ్వంసం చేస్తే, రైతు నానా తెప్పలు పడితే ఇప్పుడు మేము దాన్ని సరిచేసాం, బాధ్యతగా తీసుకువెళ్తున్నాం అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది. రైతు దగ్గరికి వెళ్ళి మరీ చెప్తోంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవంగా రైతుల సమస్యలు ఆనాడు ఎక్కువ ఉండి ఈనాడు సక్రమైనటువంటి రూట్లోకి రైతులు వచ్చారా? మరొక వైపున పత్రికల్లో వస్తున్న వార్తలు టమోటా రైతు నష్టపోయాడు, మామిడి రైతు కష్టపడ్డాడు, ఉల్లి రైతు ఇబ్బంది పడ్డాడు, ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇందులోని వాస్తవం ఏంటి? రెండవ కోణం ఏంటి? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు నాయకులు నాగిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది మీ టైంలో విధ్వంసంతో పోల్చుకుంటే ఇప్పుడు అద్భుతాలు సాగుతున్నాయి రైతులకు అన్నది ఎంతవరకు వాస్తవం? సార్, వాస్తవంగా అంటే ఏ ప్రభుత్వ కాలంలోనైనా 5 ఖరీఫ్ పంటల కాలాలు ఉంటాయండి. సో మా ప్రభుత్వ 5 ఖరీఫ్ పంట కాలాల్లో తీసుకుంటే సరాసరిన 78.75 లక్షల ఎకరాలు 5 సంవత్సరాల సరాసరి మీద సాగు జరిగిందండి. ఇప్పుడు కూడా 2 ఖరీఫ్లు పూర్తి అయిపోయినాయి. ఈ 2 ఖరీఫ్ల్లో సరాసరి సాగు 70 లక్షల ఎకరాలలోనే సరాసరి సాగు జరిగిందండి. అంటే 8 లక్షల ఎకరాల్లో సరాసరిన సాగు పడిపోయింది. నేను చెప్తుంది బేసిక్ ఫండమెంటల్ పాయింట్లో ముందు ఎప్పుడైతే సాగు పడిపోయిందో అసలు వ్యవసాయ కార్మికులకు పనిపోతుంది, మనీ రొటేషన్ తగ్గిపోతుంది, ఆ ప్రాంతాలు మొత్తం కూడా దెబ్బతినిపోతాయి. సరే, మొట్టమొదటి నుంచే వద్దాం. గత 15 నెలల నుంచి మొట్టమొదట మిర్చి రైతుల సంక్షోభం మొదలైంది. మిర్చి రైతులు మొత్తం రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్తే వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి 11,870 రూపాయలకి ఏదో మిర్చి మేము కొంటామన్నారు. ఎక్కడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మధ్యన వ్యవసాయ శాఖ మంత్రి గారు 14,000 15,000 అనుకుంటే 11,870 కొనమన్నారు అన్నారు. మిర్చి యార్డులో మీ దగ్గరే డేటా ఉంది కదా, ఏ రైతులు ఎంత అమ్ముకున్నారో, 8,000కి ఎంతమంది అమ్ముకున్నారో, 9,000కి ఎంతమంది అమ్ముకున్నారో, వాళ్ళంతా ఎంత రోడ్డుకి ఎక్కారో మీ దగ్గరే డేటా ఉంది. ఆ తర్వాత పొగాకు విషయంలో మొత్తం రోడ్డు ఎక్కారు, తగలబెట్టారు, మొత్తం మేము న్యాయం చేసామన్నారు. అది కూడా మీ దగ్గరే డేటా ఉంది. ఇక మామిడి దగ్గరికి వద్దాం. అంటే కంపెనీల దగ్గర నుంచి 8 రూపాయలు, ప్రభుత్వం నుంచి 4 రూపాయలు ఇస్తానన్నారు. అసలు ఎంత ఎత్తున మొట్టమొదటిసారిగా టమాటా సీజన్లో ఏదో ఒక రోజు రోడ్ల మీద పారబోయటం అనేది అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. కానీ మామిడి రైతులు మొట్టమొదటిగా రోడ్డు మీద పారబోసిన పరిస్థితిని మొట్టమొదటిగా చూసాం. సరే, వాళ్ళు ఆ 4 రూపాయలు ఇవ్వడానికి, రైతులకు ఇస్తానన్న, ప్రభుత్వం ఇస్తానన్న 4 రూపాయలు ఇవ్వడానికి అది కూడా ఒక 20 రోజుల క్రితం ఇచ్చారండి. కంపెనీలు ఇస్తానన్న 8 రూపాయలకి 5 నుంచి 6 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి మొత్తం గగ్గోలుగా ఉంది అక్కడ. కానీ మామిడి రైతులు మేము బ్రహ్మాండంగా చేసామని మాట్లాడుతున్నారు. సరే, ఇక ఈ సంవత్సరానికి వద్దామండి. ఈ సంవత్సరం ఖరీఫ్ దేశవ్యాప్తంగా జరగాల్సిన సాగు కంటే కూడా 104% దేశవ్యాప్తంగా ఖరీఫ్లో సాగు జరిగిందండి. అంటే భారతదేశం మొత్తం మీద, అంటే హిల్లీ ఏరియాస్ లో అన్నింటితో కూడా కలుపుకుని వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ భారతదేశ సరాసరి సాగు కంటే ఎక్కువ జరగాలి. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాగు ఖరీఫ్ అయిపోయేటప్పటికి 93% ఉంది. అది కూడా సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల్లో శాతం 50-54% సాగు జరిగింది. సో ఇంత వీళ్ళకి ఇవన్నీ నేను చెప్తుంది అధికారిక లెక్కల డేటా. సో దీంట్లో కూడా వరి, వేరుశెనగ, ప్రతి ఈ 3 కలిపితే 78 నుంచి 80% రాష్ట్రంలో ఈ 3 పంటలేనండి. సో వేరుశెనగ సాగు ఈ సంవత్సరం ఎంత డ్రాస్టిక్ గా పడిపోయిందంటే వాళ్ళ సాగు లక్ష్యం 14.13 లక్షల ఎకరాలు అయితే సాగు జరిగింది 5.14 లక్షల ఎకరాలు. అంటే వాళ్ళ సరాసరి సాగులో అసలు 40% సాగు జరగల. అంటే ఏ రకంగా ఈ రైతులంతా ఇదవుతారు? వేరుశెనగ సాగు జరిగితేనే అక్కడ పశుగ్రాసం ఉంటుందండి. పశుగ్రాసం లేకపోతే పశువులను అమ్మేసుకుని వలసలు మొదలైపోతాయి. సో ఇవాళ ఆ పరిస్థితి అక్కడ కనపడుతుంది. సరే, తర్వాత నేను చెప్తున్న రెండో వేరుశెనగ పంట అయిపోయింది. ఇక ప్రతి పంట కర్నూలు జిల్లా అదృష్టవశాత్తు రాయలసీమలో
అనావృష్టి మూలంగా ఆగస్టు 7వ తారీఖు దాకా వర్షం లేనప్పటికీ కూడా కర్నూలు జిల్లాలో సరాసరి వర్షపాతం ఉందండి. అందుకనే అక్కడ ఉల్లి కానీ అక్కడ పత్తి కానీ సాగు బాగానే జరిగింది. కానీ ఉల్లి రైతుల పరిస్థితి చూసాం మనం. మొత్తం గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత సంక్షోభం, మొత్తం మీద 50 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఉల్లి రైతులకు సంక్షోభం వచ్చిందండి. తీవ్ర సంక్షోభం, అత్యధిక సంక్షోభం ఈ సంవత్సరం వచ్చింది. సో ముందు 12 రూపాయలు కొంటామన్నారు. ఆ 12 రూపాయలు కొన్న దాంట్లో కూడా ఇంకా 9 కోట్లు బకాయి ఉందని చెప్పి వాళ్ళకు అనుకూలమైన ప్రధానమైన పత్రికలోనే వచ్చింది. అప్పుడు 18 కోట్లతో కొన్న ఉల్లిపాయలు డబ్బులు ఇవ్వడానికి కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి. అది కూడా 18 కోట్లతో కొన్న తర్వాత అది ఆపేసేసి మీరు అమ్ముకోండి, ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కడతామన్నారు. అరే అసలు అమ్ముకునే పరిస్థితి కొనేవాళ్లే లేక తర్వాత హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు. సో వాళ్ళ అంచనా ప్రకారం 65,000 ఎకరాలు వాళ్ళ అంచనా ఉందండి. కానీ మంత్రి గారు ప్రకటించింది 45,000 ఎకరాలకు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇవాటికి ఎన్యూమరేషన్ ఎంత అయింది, ఇవాటికి ఎంత సాగు అయింది అనేది ప్రకటన ఇంతవరకు లేదు. సో మేము బ్రహ్మాండంగా 50,000 హెక్టార్కి ఇచ్చేస్తే ఎక్కడా లేదంతా రైతులు కాపాడేసామని మాట్లాడుతున్నారు. ఆ రైతుల నోటితోనే ఎకరానికి 70-80 వేల నుంచి ₹1,00,000 పెట్టుబడి అయింది. ఉల్లి రైతులు సాగు చేసేది భార్యాభర్త ఇద్దరు కూడా పొలంలో పనిచేసుకునే వాళ్ళు, చిన్న రైతులు లేదా కౌలు రైతులండి. మొత్తం మొట్టమొదటిగా ఉల్లిని తీసుకెళ్లి ట్రక్కులు ఉల్లిని తీసుకెళ్లి పారబోసారు. సో కడప జిల్లాలో వాళ్ళు ట్రక్కులో పోసుకుని మైక్ పెట్టుకుని ఊర్లెమ్మట ఉల్లి అమ్ముతామని తిరిగితే కూడా పొలాల్లోనే వదిలేసిన ఉల్లి ఉండగా ఎవరు కొంటారండి? కొనక తీసుకెళ్లి వాగులో పారబోసిన పరిస్థితిని చూసాం. ఇవాళకి వాళ్ళు ఇస్తారన్న డబ్బులు వాటికి ఎక్కడా కూడా అసలు ఇంతవరకు ₹1 ఇవ్వాలి. ఆ హెక్టార్కి 50,000 అన్నది. ఇక ప్రతి పరిస్థితి చరిత్రలోనే లేని విధంగా నిన్న మొన్ననే వచ్చిందండి. వాళ్ళ అనుకూలమైన పత్రికలోనే 3 నుంచి 4 క్వింటాలకి పత్తి దిగుబడి పడిపోయింది. సిసిఐ విధించిన నిబంధనల మూలంగా ఎక్కడా కూడా సిసిఐ సెంటర్లకి పత్తి 10% కూడా వెళ్ళట్లేదు. సో సిసిఐ నిబంధనలు కఠినతరంగా ఉన్నప్పుడు సిసిఐ ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేరు కాదు కదా. కేంద్రంలో రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వమే. సో మొట్టమొదటే అది కూడా ఆదోని ప్రతి మార్కెట్ అంటే ఆదోని, ఉల్లి అంటే కర్నూలు మార్కెట్. సో ఆదోని మార్కెట్ లో నెల రోజుల తర్వాత సిసిఐ సెంటర్లు ఇదిగో ఓపెన్ చేస్తున్నాం అదిగో ఓపెన్ చేస్తున్నాం అంటూ చేశారు. ఇవాళ ఘోరమైన పరిస్థితిలో వాళ్ళు 3,000 నుంచి దగ్గరికి ఎత్తుకుని 7,000 వరకు పత్తి అమ్ముకుంటారు. సరాసరిన ₹6,000 వస్తుందని నిన్న ప్రభుత్వ పాంప్లెట్ లాంటి పత్రికలోనే 2 రోజుల్లోనే వచ్చిందండి. సో ఇంత ఘోరమైన పరిస్థితిలో ప్రతి రాష్ట్రంలో సాగు జరిగిన ప్రతి 14 లక్షల ఎకరాలు సాగు జరిగితే దీంట్లో 50% కర్నూలు జిల్లాలోనండి. అంటే ఉల్లి కర్నూలు జిల్లాలో సంక్షోభమే, పత్తి కర్నూలు జిల్లాలో సంక్షోభమే. ఆ తర్వాత పల్నాడు జిల్లా, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఆ తర్వాత అనంతపురం జిల్లా. సో మేజర్ గా ఎన్టీఆర్ జిల్లా ఇక్కడ వదిలిపెడితే వెనకబడిన జిల్లాల్లోనే పత్తి సాగు మొత్తం ఉంది. వర్షాభావ ప్రాంతాల్లోనే పత్తి సాగు ఉంది. ఇవాళకి కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి వచ్చే ₹1 దాంట్లో కూడా 1/3 మనం గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం పంటలో 1/3 పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. కానీ ప్రతి 2/3 పంట నష్టపోయారు. 14 క్వింటాలు 15 క్వింటాలు సరాసరి దిగుబడి వచ్చేది 3 నుంచి 4 క్వింటాలే వస్తుందని వాళ్ళ పత్రికల్లోనే వస్తుంది. ఇదే నాగిరెడ్డి చెప్తున్న డేటా కాదు. సో వాళ్ళ వైపు కనీసం ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి వెళ్ళలేదు. ప్లస్ రెండోది ప్రధానమైన అంశంలో దీని తర్వాత మోంతా తుఫాన్ వచ్చేదాకా, అంటే ప్రధానమైన పంటలు చెప్తున్నాను, మోంతా తుఫాన్ వచ్చేదాకా వరి విషయంలో వరి సాగు ఈ సంవత్సరం నదుల్లో నీళ్లుంటాం, అలాగే మొట్టమొదట్లో వర్షాలు ఆగస్టు 8వ తారీఖు నుంచి వర్షాలు ఉంటాం. వరి సాగు సరాసరి సాగు కంటే కూడా సాగు ఎక్కువ జరిగిందండి. ప్యాడీ ఈ దగ్గరగా 78 లక్షల ఎకరాలు సాగు జరిగింది. సో ఆ సాగు జరగడం మూలంగా 81 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుంది అని చెప్పి సెప్టెంబర్ ఎండింగ్ నాటికి డిఎస్ డేటా ఇచ్చింది. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా 83 లక్షల టన్నులు ఉత్పత్తి వస్తుంది, 51 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తాము అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అనేక చోట్ల చెప్పారు. కానీ మోంతా తుఫాను అక్టోబర్ ఎండింగ్ లో వచ్చిన మోంతా తుఫాను మూలంగా మొత్తం నేను చెప్పిన దాంట్లో 28 లక్షల ఎకరాలు ప్యాడీ మోంతా తుఫాన్లోనే ఉంది, బాపట్ల నుంచి శ్రీకాకుళం దాకా. సో వాళ్ళ లెక్కల్లోనే మోంతా తుఫాను మూలంగా 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి, 4 లక్షల టన్నులు ఉత్పత్తి పడిపోయింది. వాళ్ళు చెప్పిన పని మేము చెప్తుంది 11 లక్షల ఎకరాల్లో ప్యాడీ దెబ్బతిందని చెప్పాం. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లోనే 33% కంటే ఎక్కువ చెప్పారు. మరి 30% దెబ్బతింది, 25% దెబ్బతింది, 20% దెబ్బతింది. దగ్గరగా 10 లక్షల టన్నుల ఉత్పత్తి ఊర్లో పోయిందండి. ఇప్పుడు నేను మీ ముందే మీడియా ద్వారా చెప్తున్నాను, 83 లక్షల టన్నులు ఉత్పత్తి అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పారు కదా, అది 73 నుంచి 74 లక్షల టన్నులకు పడిపోతుంది ఫైనల్ రిపోర్ట్స్ వచ్చినప్పటికి. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. అట్లాగే 51 లక్షల టన్నులు ధాన్యం మీరు సేకరిస్తారన్నారు.
35 నుంచి 36 లక్షల టన్నులు దాటితే ఒకసారి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, చూసుకోండి. అంటే అనుభవం 40 సంవత్సరాల రైతు సంఘం నాయకుడిగా చెప్తున్నాను నేను. ఇది విమర్శ కాదు, వాస్తవ పరిస్థితులు. ప్రధానమైన 3 పంటలు ఈ రకంగా 80% పంటలు ఈ రకంగా దెబ్బతిన్నాయి. ఇక 4వ పంట మొక్కజొన్న కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే దగ్గరగా సగం సాగు నంద్యాల జిల్లానేనండి. ఇవాళ 2,400 రూపాయలు మొక్కజొన్న ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర. తెలంగాణలోనేమో 2,400కి మేము కొంటామని చెప్పి 8 లక్షల టన్నులు కొంటామని 130 సెంటర్లు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేశారు, మరిన్ని ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ మన రాష్ట్రంలో టోటల్ ప్రొడక్షన్ వాళ్ళ డిఎస్ అంచనా ప్రకారం 8 లక్షల టన్నులు. ఇంతవరకు ఎక్కడా కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేయాల. 18,000 నుంచి 1,800 నుంచి 1,900కి 1,700కి కూడా మొక్కజొన్న క్వింటాలు అమ్ముకుంటున్నారు. సో ఎంత నష్టపోతున్నారు? సుమారుగా 400 కోట్ల రూపాయలు ఒక మొక్కజొన్న రైతులు నష్టపోయారు. దీనికి ముందే 2వ పంటలో నెల్లూరు జిల్లాలో ధాన్యం పంట. సో వాళ్ళు దగ్గరగా 300 కోట్లు ధాన్యం రైతులు 250 నుంచి 300 కోట్లు నష్టపోయారు. ఆ రోజున అక్కడ ప్రొక్యూర్మెంట్ జరగల. ఇవాళ డిఎస్ అంచనాల ప్రకారమే వేరుశెనగ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్పత్తి అండి 2,55,000 టన్నులు లాస్ట్ ఇయర్ ఉత్పత్తి వస్తే 1,49,000 టన్నులే ఈ సంవత్సరం మెట్రిక్ టన్నులే వస్తుందని చెప్పి డిఎస్ అంచనా. అంటే ఎంత డ్రాస్టిక్ గా ఉత్పత్తి పడిపోతుందో ఇది అఫీషియల్ లెక్కలు. కానీ ఇది కూడా రాదు. మళ్ళీ ఈ వేరుశెనగ దిగుబడి వచ్చేదానికి వర్షాలు వచ్చి మళ్ళీ దెబ్బతినిపోయింది. అలాగే కంది 1,71,000 టన్నులు లాస్ట్ ఇయర్ ఉత్పత్తి అయితే 1,17,000 టన్నులు ఈ సంవత్సరం అని చెప్తున్నారు. ఒక మొక్కజొన్న ధాన్యం ఏరియా పెరిగింది, దిగుబడులు గత సంవత్సరం కంటే ఎక్కువ వస్తాయని చెప్పి డిఎస్ అంచనా ఇచ్చింది. కానీ మోంతా తుఫాన్ సో ఆ తర్వాత కనీసం చిన్న పంట అండి సజ్జ, రాయలసీమలో నుంచి పండి మెట్ట ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో 2,750 రూపాయలు మద్దతు ధర ఉంటే 1,700కో 1,800కో సజ్జ అమ్ముకున్న పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఈ పంటలన్నీ ఏ మాత్రం కూడా ఇదిలో లేకుండా వెళ్తా ఉంటే ఇవాళ ధాన్యం హార్వెస్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి గంటం బాగు పట్టే మిషన్ 2.5-3 గంటలు పడుతుందండి పడిపోయిన పొలం దగ్గర. అంటే మామూలుగా 2,500 ఉండేది 3,500, 400 రూపాయలు మిషన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు. పెట్టుబడి పెరిగిపోయింది. అలాగే కర్నూలు జిల్లాలో ఎప్పుడైతే ప్రతి దిగుబడి గణనీయంగా పడిపోయిందో వ్యవసాయ కార్మికులకు పని లేక కర్నూలు నుంచి వలసలు మొదలైనట్టుగా వాళ్ళకంతా పత్రికలోనే వచ్చింది. ప్లస్ ఇంకొకటి కూడా వచ్చింది ఆర్టికల్. అంటే మీరు వలసలకు వెళ్ళిపోయినా సరే పిల్లలకి హాస్టల్స్ పెట్టి పిల్లలన్నీ కూడా చేస్తారు. అంటే వలసలు వెళ్ళిపోయారని మీరే ఒప్పుకుంటున్నారు కదా, వలసలు మొదలైపోయినాయి అనేది. సో వాస్తవమైన పరిస్థితులు మీ పత్రికల్లోనే వస్తూ ఉంటే పని మేము మాట్లాడేదా, లేకపోతే సాయి గారు మాట్లాడేదా, లేకపోతే ఎవరు మాట్లాడేదా అనేది కాదు. మీరు ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వాల దీంట్లోనే వచ్చినాయి. సరే, ఇక ప్రధానమైన అంశంలోకి వద్దాం. ఆయన రైతు భరోసాని అన్నదాత సుఖీభవ స్పెసిఫిక్ గా చెప్తున్నాను. అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తాము అని హామీ ఇచ్చారండి. సో అక్కడ పిఎం కిసాన్ సంఘ్ తెచ్చుకోవాలి, అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామన్నారు. గత సంవత్సరం అన్నదాత సుఖీభవ కింద ఇచ్చింది ఏం లేదు. ఈ సంవత్సరం కూడా 53,58,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా వెళ్ళిందండి. ఇప్పుడు వచ్చేటప్పటికి 46,86,000 మందికి వచ్చింది. కౌలు రైతులకి ఇస్తామన్నారు. మేము అప్పుడు కూడా ప్రకటనలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కౌలు రైతులకి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇంతవరకు కౌలు రైతులు అసలు కార్డులు ఇవ్వలేదు, కౌలు రైతులకి ఎక్కడ ఇవ్వలేదు. కౌలు రైతుల సంఘాలు రోడ్డు ఎక్కుతున్నాయి. వాళ్ళు ఇచ్చింది కూడా 2,343 కోట్లు మొదటి ఇన్స్టాల్మెంట్, 2,343 కోట్లు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్. మొత్తం తీసుకుంటే ఎంత వస్తుందో వాళ్లే లెక్కలు చెప్పొచ్చు. ఎన్ని డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. అట్లాగే మేము ఉచిత ఇన్సూరెన్స్ దగ్గర ప్రీమియం కట్టలేదు, లేదా ఇంకోటి కట్టలేదు అని మాట్లాడతారు. వాస్తవం మొట్టమొదటి సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎండింగ్ లోనే రైతు పట్టే ప్రీమియము, రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడతాము, సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఇన్సూరెన్స్ లోకి తీసుకొస్తాము అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. సో మొదటి సంవత్సరమే ఇంత మొత్తానికి మనం ఇంత ప్రీమియం కట్టేటప్పుడు చాలా అవుతుంది కదా, అది ప్రాఫిట్ లోకి వెళ్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఫ్లోట్ చేద్దాం అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోట్ చేసుకునేటప్పుడు లాభం మీకు వస్తుంది కాబట్టి మా వాటా ప్రీమియం మేము కట్టమన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం రైతుకి ఏ పంట నష్టం, ఎంత నష్టం వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ ప్రకారం చెల్లించడం జరిగింది. అది ఆయన కాలంలో 54 లక్షల మందికి
7,802 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చెల్లించిన ఫిగర్స్ ఇవన్నీ నా దగ్గర కాదు, ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి, వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి. వాళ్ళు తీసి ప్రకటించండి. అదే అంతకుముందు సంవత్సరం తీసుకుంటే, అంతకుముందు 5 సంవత్సరాల్లో 1722 మండలాలు కరువు మండలాలు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వెళ్ళింది 3,000 కోట్లు చిల్లరే. అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళే తక్కువ మంది. వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళ నుంచి, లేకపోతే సొంతం కట్టినాడు 18 లక్షల మంది, 19 లక్షల మంది ఉన్నారండి. అందువల్ల అసలు అప్పుడు క్లెయిమ్ వెళ్ళలేదు. మా దగ్గర ఈ ప్రభుత్వంలో సాగు చేసిన ప్రతి వాళ్ళు కూడా మొదటి సంవత్సరం రూపాయి తీసుకున్నారు, తర్వాత నుంచి ఆ రూపాయి కూడా తీసుకోలేదు. సాగు చేసిన ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వెళ్ళింది కాబట్టి వాళ్ళకి క్లెయిమ్ వచ్చింది. ఇన్సూరెన్స్ ఉచిత ఇన్సూరెన్స్ తీసేస్తామని ఎన్నికల ముందు ఎక్కడ కూడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తాము, వాటిని మరింత మందికి పెంచి అమలు చేస్తాము, మరింత డబ్బులు పెంచి అమలు చేస్తామని చెప్పారు. వాస్తవానికి వెనక్కి వెళ్తే ఇప్పటికీ ఆ మాటలు క్లియర్ కట్ గా దొరుకుతాయి. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ మీరు కడతారని అనుకున్నారు, ఇన్సూరెన్స్ కడతారనుకున్నారంటే ఇన్సూరెన్స్ ఎప్పుడైతే తీసేశారో ఒక ఇన్సూరెన్స్ దగ్గర వాళ్ళు వచ్చేటప్పటికి 7 లక్షలు కేవలం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కానీ, వాతావరణ బీమాలో కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే రుణం తీసుకున్న వాళ్ళని కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసేసి ఆప్షనల్ చేసేసారు. చేసేయటం మూలంగా డ్రాస్టిక్ గా 17 లక్షలు 18 లక్షల మంది రుణం తీసుకునే వాళ్ళు కవర్ అయ్యే వాళ్ళు కూడా తగ్గిపోయి ఇవాళ 2 పథకాల కింద కూడా కలిపి 7,50,000 మంది 7,00,000 సుమారుగా 7.5 లక్షల హెక్టార్లకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ లోకి వచ్చారు. ఈ సంవత్సరం దెబ్బతిన్న పంటల్లో ఇన్సూరెన్స్ కన్నా వచ్చే ఇన్సూరెన్స్ ఉంటే 3 నుంచి 4,000 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ సంవత్సరమే వచ్చింది. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టాలి అంటే రైతు వరికైతే 870 రూపాయలు ఎకరానికి నేను చెప్తుంది, వేరుశెనగకైతే 643 రూపాయలు, ప్రత్తికైతే 1922 రూపాయలు, కందికైతే 425 రూపాయలు, మొక్కజొన్నకు 665 రూపాయలు, మిర్చికైతే 1821 రూపాయలు, అరటికి 3,035 రూపాయలు, టమాటా 1,618 రూపాయలు. ఇంత ప్రీమియం కట్టలేక గవర్నమెంట్ కూడా ఆప్షన్ ఎప్పుడైతే చేసేసిందో చాలా మంది ప్రీమియంలోకి లేరు. వాళ్ళకి తెలియదు అసలు. అంటే ప్రభుత్వం ఫ్రీ ఇన్సూరెన్స్ తొలగించిందనే విషయం రైతులకు తెలియదు. ఇవాళ మీరు చెప్పకుండా చేసిన కార్యక్రమంలో వాళ్ళ రైతులు మీరు ప్రకటించకుండా చేసిన నష్టంలో వాళ్ళ రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అన్ని పంటలు అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఏ పంట ఉత్పత్తి అయినా సరే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్న ధర కంటే ₹1 ఏ పంట పెంచుందేమో ఒకసారి చెప్పండి. అలాగే ఇప్పుడు రోడ్డు మీద చూస్తున్నాం అరటి పంట, సరే 74 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి అండి. అంటే ధాన్యం ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపితే 125 నుంచి 127 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ జిల్లాలో అనంతపురం, కడప మేజర్ గా ప్రధానంగా చిని, అరటి ఈ రెండు ఉత్పత్తులే 125 నుంచి 130 లక్షల టన్నులు ఉత్పత్తులు అండి. సో అరటి ఇవాళ రూపాయికి అరటి కొనేవాళ్ళు లేక ట్రాక్టర్తో అరటి పొలాలు దున్నేస్తూ మేకలకు ఎదురొచ్చినాయని వాళ్ళ అనుకూల పత్రికలోనే వచ్చినాయి కదా. మరి ఏ రకంగా మీరు రైతులు చేసామంటారు? చిని పంట ₹6 నుంచి ₹7 అమ్ముకున్నారు. టమాటా పరిస్థితి నెల రోజుల పాటు ధరలేదు. సో ఎక్కడ మేమేదో ప్రొక్యూర్ చేసేసామని మాట్లాడతారు. ప్రొక్యూర్ చేసేస్తే మరి ప్రొక్యూర్మెంట్ మొదలెట్టి 4 రోజులకి ఎందుకు మానేశారండి? సో అదే మార్కెట్ నుంచి మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొక్కజొన్న కొన్నారు, పొగాకు కొన్నారు, పసుపు కొన్నారు. వాటికి ఏమి మరి ఎందుకంటే మొక్కజొన్న ఓపెన్ చేయలేదు? సో కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి ఇదిగో ఇన్ని లక్షల టన్నులకి అంతా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ అక్కడ కూడా ఉంది, ఒకటే ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లోకి వెళ్లకుండా మీరు అడగట్లేదా? లేకపోతే అదే ఇంకోటి కూడా ప్రధానమైన అంశం ఒకటైతే అంటే చంద్రబాబు నాయుడు గారు ధాన్యం సాగు చేయొద్దు అని మాట్లాడుతున్నారండి. ఇవాళ దేశంలో మనం రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ధాన్య ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నాం మనం విభజనకు ముందు. ఆంధ్రప్రదేశ్ అంటే కృష్ణా గోదావరి పెన్నా డెల్టాలు దక్షిణ భారత ధాన్యాగారం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా పేరు తెచ్చిన ప్రాంతాలు. డెల్టా ప్రాంతంలో సముద్ర మట్టానికి 15 నుంచి 17 అడుగులు ఎత్తుండే భూమిలో ఖరీఫ్ లో ఏ మాత్రం వర్షం పడితే ఒక చేపల చెరువులు మానవ ఆక్వాకల్చర్ తప్ప రెండో పంటకి ఛాన్స్ లేదు, ప్యాడీ తప్ప. ఈ రోజు దేశంలో టాప్ ఉత్పత్తిలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ. సో వీళ్ళెవరు కూడా ధాన్యం పండే అవి ఎలివేటెడ్ ఏరియాస్, సముద్ర మట్టానికి దగ్గర ఉన్న ప్రాంతాలు కాదు. ఇవాళ తెలంగాణలో దేశంలో 2వ స్థానానికి వెళ్ళింది. సన్న బియ్యం సాగు చేస్తే క్వింటాల్కి ₹500 బోనస్ ఇస్తామంటున్నారు. ఆ బోనస్ గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడికి వస్తాయని చెప్పి బార్డర్లో ఆపేశారు. మరి మన దగ్గర పడిన దానికి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడరు కదా. సో పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న కొంటున్నారు, ధాన్యానికి బోనస్ ఇస్తున్నారు, ధాన్యం పండించమంటున్నారు. ఇక్కడ ధాన్యం మానేయమని మరి ఏం పంట అది ఏమన్నాం? మీరు ఇదిగో ప్రత్యామ్నాయ పంటలను మీరు ఏదైనా సూచించి
ఆ ప్రాంతాన్ని సూచించి ప్రత్యామ్నాయం చూపించాలి. అలాగే మీరు ధాన్యం మీరు పండించే అన్ని కూడా విత్తనాల ఫ్యాక్టరీకి వెళ్ళే తప్ప మీరు పండించేందుకు పనికిరావని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏమండి ఏమన్నా విత్తనాలు ఏమన్నా మేము తయారు చేశామా? సో శ్రీకాకుళం జిల్లాలో రాఘోలు పరిశోధనా స్థానంలో తయారైన విత్తనాలే శ్రీకాకుళం జిల్లాలో పండిస్తారు. మార్టేరు పరిశోధనా స్థానంలో తయారై వచ్చిన విత్తనాలనే మేము కృష్ణా గోదావరి డెల్టాలో పండిస్తారు. బాపట్లలో తయారై వచ్చిన విత్తనాలనే ప్రకాశం జిల్లాలో బాపట్లలో పండిస్తారు. నెల్లూరులో పరిశోధనాలయంలో వచ్చిన విత్తనాలనే అక్కడ పండిస్తారు. ప్రాంతాలకు అనుగుణమైన పరిశోధన, ప్రాంతాలకు అనుగుణమైన విత్తనాలు అక్కడి నుంచి వస్తాయి. సో ఎంతో పరిశోధనలో మనం ఎప్పుడు వెనుకబడి లేము. సో పప్పు ధాన్యాల విషయంలో కానీ, నూనె గింజలు వేరుశనగ విషయంలో కానీ వాటినే మేము సాగు చేస్తుంటే ఇవన్నీ మీరు విత్తనాలకు వెళ్ళి తెప్ప పండించరు. ఏమిటిది మాట్లాడేది? మన దగ్గర పండే బీపీటీ సోనా ముస్సోరి బీపీటీ 5204 మన బాపట్లో తయారైన 20 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో ఉన్న ఇండియన్ స్టోర్స్ లో కూడా అమ్ముడవుతుంది మన విత్తనమే. అది తీసుకెళ్లి తెలంగాణలో కూడా సాగు చేసుకున్నారు. హైదరాబాద్ మొత్తం అందరూ తినేది ఆ విత్తనమే, ఆ బియ్యాన్ని. సో దాన్ని వదిలిపెట్టేసేసి ఏదో మనం మాట్లాడే పరిస్థితికి వస్తున్నాం. అలాగే మన స్వర్ణ రకం మార్కెట్లో తయారైన స్వర్ణ రకం ఇవాళ దేశవ్యాప్తంగా కాదు 7-8 దేశాల్లో పండుతుంది. దాన్ని స్వర్ణం అంటాం. మరి ఈ దేశాల్లో ఇవాళ పప్పు ధాన్యాలు మొత్తం దేశంలోనే దిగుబడి స్టేజ్కి వచ్చాం. గోధుమలు ఎగుమతి ఆవేశాం. ఒక్క బియ్యం తప్ప ఎగుమతికి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ప్రమాదంలో పడిపోతున్నాం. ఈ పరిస్థితిలో ఆ రాష్ట్రాలన్నీ కూడా చేస్తుంది. 9వ స్థానంలో వాళ్ళ 9వ స్థానంలోకి వచ్చామండి ధాన్యం బియ్యం ఉత్పత్తిలో మనం 9వ స్థానానికి వచ్చిన రాష్ట్రం. ఇది అఫీషియల్ లెక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యవసాయ శాఖ నుంచి అఫీషియల్ లెక్క నేను చెప్తుంది. 9వ స్థానంలో ఉన్న మనమేమో మరి అది ఒక్కటే కాదు, సరే మన రాష్ట్రంలో వినియోగం కాదు కాబట్టి బియ్యం పండించింది అంటున్నారు. మరి మనం పండించే రొయ్యలన్నీ ఎక్కడికి వెళ్తాయండి? మన దేశంలో మన రాష్ట్రంలో తినం కదా, రొయ్యలు కూడా పండించడం మానేయండి. సో మనం పండించే చేపలన్నీ ఎక్కడికి వెళ్తాయండి? ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి, లేకపోతే పంజాబ్ హర్యానాకి వెళ్తాయి. సో మన రాష్ట్రంలో తినట్లేదు కాబట్టి ఇవి కూడా పండించడం మానేసేయండి. అలాగే కోడిగుడ్లు మనం పండించే కోడిగుడ్లు వాళ్ళ స్టాక్ లో ఉన్న కోడిగుడ్లు కూడా మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి, ఇలా ఎగుమతులు వెళ్తాయి. ఇవి కూడా పండించడం మానేసేయండి. అరటి మొత్తం ఇవాళ ఢిల్లీ అజార్పూర్ మార్కెట్ లో మన G9 అరటి, కడప అనంతపురంలో పండే G9 అరటి అజాపూర్ మార్కెట్ లోకి వెళ్తే ఏ రోజైనా ఉంటది. అంటే దేశ రాజధానికి కూడా మంచి ఉత్పత్తిని అందిస్తూ పేదవాడికి అందే పండు అరటి పండు. సో ఆ ఉత్పత్తులు కూడా మానేసేయమన్నాం. మనం పండించే చిని అది కూడా బయట రాష్ట్రాలకు వెళ్తే తప్ప వినియోగం కాదు, అది కూడా మానేసేయమన్నాం. మన టమాటా సో దక్షిణ భారత రాష్ట్రాలన్నిటికీ బెంగళూరుకి, చెన్నైకి అన్నిటికీ వెళ్తే కానీ వినియోగం కాదు, దాన్ని కూడా మానేసేయమన్నాం. మరి ఇంకేం చేయమన్నాం అంటే వ్యవసాయమే వదిలేసేయమన్నామా? అంటే ఈ రోజు ఒకటైతే మాత్రం నిజమండి, ఆయన వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళే దాంట్లో నిజంగా చాలా రైతులు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనూ చెప్పాడు, నాకు ఓటేయకుండా నేనేసిన రోడ్డు మీద నడుస్తారా అని చెప్పి నంద్యాల ఎలక్షన్ లో మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు కూడా అనేక సార్లు మా వాళ్ళకి మాత్రమే పనిచేయమని చెప్పి కలెక్టరల్ మీటింగ్ లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు కదా, అంటే మన డ్రోన్ ద్వారాగా ఏ మొక్కకు తెగులు వస్తే ఆ మొక్కకే మందు కొట్టిస్తామని. అంటే వాళ్ళ పార్టీ అభిమానులందరూ చాలా సంతోషం. ఇప్పుడు కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు కొట్టించిన తెగులు మీ మొక్కలకే పడి ఆయన చెప్పినట్టుగా మీరు యూరియా వాడబాకండి, వాడకుండా దిగుమతులని ధన సంపద మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఫాలో అయ్యే మీ ఇళ్లలో ఉంది కాబట్టి వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా మాకు అవసరం లేదు, మా ఇంట్లో ధన సంపద బ్రహ్మాండంగా ఈ 18 నెలల్లో పండిన ధన సంపద మా ఇంట్లో ఉందే చెప్పండి. అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు మాకు అవసరం లేదు, ఈ 18 నెలల్లో పండిన పంటలు, ధాన్యాలు, గ్రామాలు సుసంపన్నంగా అయిపోయినాయి, మా దగ్గర ఉందని చెప్పండి. అట్లాగే ఏ కార్యక్రమాలు అవసరం లేదు, ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇంక వేరే దానికి ఉపయోగపెట్టడం చెప్పండి ఇప్పుడు వస్తున్నప్పుడు. ఎందుకంటే మీకు మాత్రమే చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు కాబట్టి బహుశా అంటే మనం ఒక దైవాంశ సంబూతుల్లాగా కొన్ని మాటలు వస్తున్నప్పుడు వాటికి అన్నిటికీ కూడా మాకెవరికి తెలియకుండా సో వాతావరణం గాలి వచ్చేటప్పుడు ఆ గాలిలో ఉన్న తెగుళ్ళు కూడా కంట్రోల్ చేసి లేకుండా చేస్తాను. సరే ఇది మరి నేను సైన్స్ చదువుకున్న MSc అగ్రికల్చర్ చదువుతున్న వ్యక్తిగా నాకైతే తెలియదు, ఏం తప్పు పడతలేదు. నిజంగానే ఆయన ఎన్ని చేసేది వాళ్ళకి కదా ఆయన చేస్తాననేది. వాళ్ళ రైతులకి అట్లా పంపించగలిగితే నిజంగానే వాళ్ళంతా సుసంపన్నులుగా ఉండి ఈ రాష్ట్రంలో వాళ్ళైనా ఉంటే మా తోటి రైతులు మేము అనుకోవట్లేదు, కనీసం మా తోటి రైతులు ఒక వరకు అయినా బాగుందని అనుకుంటాం. కానీ గ్రామంలోకి వెళ్తే ఇవాళ గ్రామాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాయి. 40 సంవత్సరాల రైతు నాయకుడిగా చెప్తున్నాను నేను. ఇవాళ దేశవ్యాప్తంగా కానీ వ్యవసాయ రంగ పరిస్థితి అత్యంత ప్రమాదకరంలో పడబోతుంది. రాయలసీమలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి అని చెప్పి నేను 45 రోజుల నుంచి పెడుతూనే ఉన్నాను.
సో ఒక్కొక్క పంట రాయలసీమ పరిస్థితి, సాగు ఏరియా పడిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది, వచ్చినాటికి ధరలు లేకుండా పోతున్నాయి. ఇది మళ్ళీ వలసలకి 14 నుంచి 19 దాకా 10 లక్షల మంది రైతుల కుటుంబాలు బెంగళూరు, చెన్నై, కేరళకి వలసపోయినట్టుగా ఈనాడు పత్రికలోనే 2 పేజీల ఐటమ్ వచ్చిందండి. సో దినసరి కార్మికులుగా రైతుల కుటుంబాలు వలసపోయినట్టుగా ఇవాళ మళ్ళీ కర్నూలు జిల్లాలో వలసలు మొదలైనట్టుగా వస్తున్నాయి. ఇక ఒకటే ప్రధానమైన అంశం అండి, ఆత్మహత్యలు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులు, మేము ఇచ్చే పిలుపు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు, ఆత్మహత్య అనే ఆలోచన చేసుకోవద్దు, దయచేసి ప్రభుత్వం, రైతు సంఘాలు మనం అందరం కలిసి పోరాడదామని పిలిపిస్తున్నాం. ఆత్మహత్య చేసుకుని కుటుంబాలను అనాథం చేయొద్దని. కానీ ప్రతిసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మహత్యలకి చేసుకున్న పరిహారం ఇస్తే మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి మాట్లాడిన పరిస్థితిని మనం ఇంతకుముందు చూసాం. ఆయన 2004లో ఆయన దిగిపోగానే రాజశేఖర రెడ్డి గారు మే నెలలో ముఖ్యమంత్రి అయితే జూన్ నెల మొదటి వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రైతులకు 2 లక్షల కాడికి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా పరిహారం ఇచ్చారు. మరలా 2014 నుంచి 19 దాకా అసలు ఆత్మహత్యలే లేవన్నారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి అనంతపురం జిల్లాకి వెళ్తే ఒక 80 మంది ఉన్నాయని ప్రకటించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 460 మంది చిల్లరకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయి ఉన్న ఎఫ్ఐఆర్ రివైవ్ చేసి మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ 470 మందికి 5 లక్షల కాడికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న రైతులకు పరిహారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత మా పాలనలో సుమారుగా 1200 మంది చిల్లరకి 7 లక్షల కాడికి పరిహారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేం కాదు, ఒక స్వతంత్ర రైతు సంఘం రాష్ట్రం అంతా తిరిగి ఆగస్టు నాటికి 300 నుంచి 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క పల్నాడు రీజియన్ లోనే ఈ ఆగస్టు వరకు 38 మంది రైతులు, 28 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీబీసీ తెలుగు న్యూస్ లో ఒక స్టోరీ బోర్డు మొత్తం ఎగ్జాంపుల్స్ సహా వచ్చిందండి. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా వాళ్ళకి అసలు పరిహారం కానీ లేక వాళ్ళు ప్రకటించిన కానీ, ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇచ్చాడు ఆత్మహత్యలు ఉన్నాయి ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తామని ఆ స్టోరీ బోర్డులోనే ఉంది. వాస్తవాలు ఇట్లా ఉంటే ఇప్పటికీ కూడా ఇంత సంక్షోభం, తీవ్రమైన సంక్షోభం అన్ని పంటల పరిస్థితుల్లోనూ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ మోంతా తుఫానుకు ముందు రాయలసీమ, ప్రకాశం, పల్నాడు వరకే ఉంది, అంటే కమర్షియల్ క్రాప్స్ లో. మోంతా తుఫాన్ తర్వాత వరిలో కూడా దెబ్బ కొట్టింది. ఈ పరిస్థితిలో మనం ఇస్తానన్నది ఇప్పుడు కౌలు రైతులు, వరి మొత్తం మీకు దరిదాపు 80-85% కౌలు రైతులేనండి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సాగు చేయాలంటే పంట దెబ్బతిన్న టైంలో ఎవరు కూడా వాళ్ళకి అప్పు పుట్టదు. ఇవాళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ పెరిగిపోతుంది. కౌలు రైతులు వడ్డీలకు వెళ్ళటం మూలంగా వాళ్ళకి వాళ్ళ ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి తెచ్చుకునే పరిస్థితిలో తెచ్చి ఇవాళ మిషనరీకి హై రేట్లు పెట్టి హార్వెస్ట్ చేయాలి కదా చేసిన పంటని. మళ్ళీ వాళ్ళు 2వ పంట సాగు చేయాలి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా 2వ పంట సాగు చేయడానికి మనం ఇస్తానన్న కనీసం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మీ లోపం మూలంగా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చాడో ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం ప్రతి రైతుకి అలా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది చేసినప్పుడు మాత్రమే 2వ పంట వేసుకోగలుగుతారు. మళ్ళీ రబీ మొదలైందండి. అంటే అక్టోబర్ 15 తర్వాత ఖరీఫ్ అయిపోయి రబీ మొదలైంది. రబీ కూడా ఎందుకనో మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, చాలా బాధాకరంగా ఉంది. మళ్ళీ చాలా వెనకబడిపోయి ఉన్నాం. సో శనగ రబీలో ప్రధానమైన పంట వరి, 2 శనగ. మళ్ళీ శనగ నిరుడు గోడౌన్లో పెట్టిన శనగలే ఇప్పటికీ కాలేదు. 11 మిలియన్ మెట్రిక్ టన్నులు శనగ ఇంపోర్ట్ అయింది గత సంవత్సరంలో అని చెప్పి మనం డేటా రికార్డ్ చేసి చెప్తుంది. సో ఇక్కడ శనగే అమ్ముడుపోని పరిస్థితిలో అంత ఇంపోర్టేషన్ జరిగితే ప్రతి 11% ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసేసి ఇంపోర్టేషన్ వదిలారు. ఆ రోజునే ప్రతి రైతులకు సంక్షోభంలోకి వెళ్తారు అని చెప్పి అన్ని పత్రికలు రాసినాయి, అన్ని పత్రికల్లోనూ వచ్చింది, ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనూ వచ్చింది. ఇవాటికి కూడా శనగ సాగు వెనకబడిపోతుంది. విత్తనం ₹5,650 ఎంఎస్పీ శనగ అయితే ఇవాటికి పాత శనగ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది ₹150 దాకా, ₹153 వాళ్ళు లీజ్ కట్టి ఇవాళ కూడా 5,300, 5,200 అమ్ముతున్నారు. విత్తనం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 25% పోగా సబ్సిడీ పోను ₹5,800 విత్తనం చెప్తే 5,400కే #1 క్వాలిటీ బయట దొరుకుతుంది. సో సబ్సిడీ విత్తనాలు కూడా వేరుశెనగ, శనగ విషయంలోనే మనం ఎక్కువగా వెనకబడి పొందాలి కాబట్టి సబ్సిడీకి ఎక్కువ ఖర్చు చేస్తామండి. సో ఇక్కడ కూడా సీడ్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసాం. ఎంత విత్తనాలు ఇచ్చారో ప్రకటించండి. అట్లాగే మీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు వరకు 0 వడ్డీకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 0 వడ్డీ రుణాలు ఎంత ఇచ్చారు? 3,200 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు? 0 వడ్డీకి రుణాలు ఎంత ఇచ్చారు? సో ఇప్పుడు దాకా ఆయన 3,400
కోట్ల చిల్లర 34,200 కోట్ల చిల్లర రైతు భరోసా కింద రైతులకు అందించారు. 2 సంవత్సరాలు అయిపోయేటప్పటికి చోట్లకి ఎంత అందించారో అన్నదాత సుఖీభవ కింద చెప్పండి. వాస్తవ విషయాలు వాస్తవంగా అధికారిక ప్రకటన చేయండి. అంతేగాని ఊరినే పార్టీ మీడియాలో పెట్టుకోవడం కాదు, అబద్ధాలతో పెట్టుకోవడం కాదు. ఎప్పుడైనా అసెంబ్లీలోనో లేకపోతే పార్లమెంట్ లోనో చెప్పేటప్పుడు వాస్తవాలే చెప్తాం. సో 12 లక్షల అప్పులు అయిపోయినాయి, 13 లక్షల అప్పులు అయిపోయినాయి రాష్ట్రం అసెంబ్లీలో చెప్పేటప్పుడు వాస్తవమే వచ్చింది కదా, పార్లమెంట్ లో వాస్తవమే వచ్చింది కదా. యూరియా విషయంలో కూడా కేంద్ర మంత్రి గారు రాసిన లేఖలోనే వాస్తవ విషయం వచ్చింది. దాన్ని ఇంతవరకు ఖండించలేదు కదా. మేము యూరియా ఇచ్చాము, అది మొత్తం ముందు నెలలోనే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు అనుకోని పత్రికలోనే వచ్చింది కదా. దాన్ని ఎక్కడ కూడా ఖండించలేదు కదా ప్రభుత్వం. సో ఎరువులు అందించలేని పరిస్థితిలో ఉన్నాం, ఎరువులు వాడద్దు అంటున్నాం. సో మరి ఏం చేయాలి, వ్యవసాయాన్ని ఎలా చేయాలి? సో ప్రత్యామ్నాయ పంటలు చూపించండి. ఇప్పుడు పల్నాడు రీజియన్ లో పొగాకు వేయిద్దన్నాం, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ సంవత్సరం ఆల్రెడీ మళ్ళీ పత్తి చేశారు, పత్తి అక్కడ మొత్తం ఈ సంవత్సరం పత్తి మొత్తం దెబ్బతిపోయింది, వచ్చే సంవత్సరం పత్తి కూడా వేయిద్దని చెప్దామా? సో దీని మీద వాస్తవమైన విషయాలు ఇవన్నీ నేను చెప్పిన ప్రతి ఫిగర్ కూడా ఇది ఈ కేంద్ర ప్రభుత్వ డేటా, ఇది కేంద్ర వ్యవసాయ శాఖ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ డేటా కేంద్ర ప్రభుత్వం అండి. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమో వీక్లీ రిపోర్టు, ఎవ్రీ వీక్ బుధవారం వచ్చే రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్ బట్టే నేను ఇప్పుడు డేటా అంతా చెప్పాను. అట్లాగే సాగు చెప్పింది కూడా గత 5 ఖరీఫ్లో సాగు ఎంత సరాసరి సాగు జరిగింది, ఈ 2 ఖరీఫ్లో పడిపోయింది కూడా ఈ రిపోర్ట్లు బట్టే చెప్పాను. సో నేనేమి నాగిరెడ్డి సొంతంగా తయారు చేసిన రిపోర్ట్లు కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ తయారు చేసిన రిపోర్ట్లు కాదు, లేకపోతే ఏ మీడియా తయారు చేసిన రిపోర్ట్లు కాదు. అధికారిక రిపోర్టులోనే ఇవి కనబడుతుంటే మీరు అధికారిక వాస్తవాలు, మిర్చి పంట రైతులకి మిర్చి గుంటూరు యార్డులో 15,000కి 14,000కి ఎంతమంది అమ్ముకున్నారో మీరు ప్రకటన చేయండి. అలాగే మామిడి కంపెనీలు రైతులకి నిజంగానే మీరు చెప్పిన 8 రూపాయలు ఎన్ని కంపెనీలు ఇచ్చినాయో ప్రకటన చేయండి. సో అట్లాగే ఉల్లి రైతులు నిజంగా లాభసాటికి ఎంత అమ్ముకున్నారో ప్రకటన చేయండి. టమాటో అరటి రైతులు వాళ్ళు ఎందుకుని అరటి కేజీకి పడిపోయి కెళ్ళ దున్నేస్తున్నారో, ఎందుకు దున్నేస్తున్నారో దానికి ప్రకటన చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, మేము బ్రహ్మాండంగా మీ ఇంటికి ఇన్ని వేల రూపాయలు డబ్బులు ఇచ్చాం కదా, మీకు ఇంత బ్రహ్మాండంగా చేశాం కదా, ఎందుకు దున్నేస్తున్నారో అడగండి. సో మీరు వెళ్ళిన కాదు, ఎప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు వెళ్ళినప్పుడు రైతాంగం ఏదో తిరగబడి మాట్లాడతారని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళ మనసుల్లో తీవ్ర సంఘర్షణలో ఉన్నారు. వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం మొత్తం మన నుంచి విడబడిన తెలంగాణ మనకంటే ముందుకు వెళ్తుంటే, మనం వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు తెలంగాణకి వెళ్ళిపోయినాయి. కేవలం వ్యవసాయక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ దేశ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 17-18% అయితే ఆంధ్రప్రదేశ్ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 29-30%. అంటే కేవలం వ్యవసాయమే రాష్ట్రమైన ఢిల్లీ స్టేట్స్ లో ఉంటుంది ఆ పర్సంటేజ్. అటువంటి వ్యవసాయం ఆధారమైన రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఇట్లా ఉంటే రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఉంటే సంతోషం. రైతులు నిజంగా బ్రహ్మాండంగా ఉంటే అంతకంటే రైతు సంఘాలుగా మేము కోరుకునేది ఏం లేదు. మేము కూడా ముఖ్యమంత్రి గారికి చేస్తున్న విజ్ఞప్తి, వాస్తవ విషయాలు తీసుకోండి. అట్లాగే లాస్ట్ టైం కూడా రుణమాఫీ మీ తాకట్టు పెట్టుకున్న పుస్తక తాడును మీ ఇంటికి తెచ్చిస్తాము, మీ వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాము అని పెట్టిన మీ సంతకం ఏ రకంగా జరిగిందో తెలుసు. అట్లా మరలా కూడా అట్లాగే చేద్దామని కాకుండా ఒక ఆత్మహత్య చేసుకుని రైతులకు భరోసా ఇవ్వండి. వాళ్ళకి నిజంగా పరిహారం వెంటనే ప్రకటించండి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానన్న ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటి నుంచి ప్రతి సంవత్సరం ఇస్తానన్న బాకీ వాళ్ళకి ఇవ్వండి. ఇన్సూరెన్స్ లో నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ బాకీ చెల్లించండి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు అనుమతులు తీసుకుని వచ్చి ప్రొక్యూర్మెంట్ లో వాళ్ళ మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ మినువు ధర పడిపోయింది. మినువులు లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం లేదు. వేరుశనగ లేదు, లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం ధర లేదు. ఆ నాపేట నుంచి కానీ లేకపోతే ఆయిల్పేట నుంచి కానీ అనుమతులు తీసుకొచ్చి ఇక్కడ ప్రొక్యూర్మెంట్, ఎంఎస్పీలకు ప్రొక్యూర్మెంట్ చేయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎక్కడా కూడా కనీస మద్దతు ధర ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు. ధాన్యం కూడా ఇవాళ 1,500-1,520 రూపాయలకి ధాన్యం కొనుగోలు జరుగుతుంది. అంటే 1,790 రూపాయలు ఫైన్ వెరైటీ 70 కిలోల రకం అయితే. మీరు వీటన్నిటిని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తీసుకుని వాస్తవంగా రైతులకు న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతుల దగ్గరికి వెళ్ళొద్దని, ప్రభుత్వాన్ని వెళ్ళొద్దనే ఇది ఎవరికీ లేదు. మేము చెప్పింది కూడా, మేము వచ్చి ప్రజల్లోకి వచ్చేసింది యూరియా విషయంలో. మేము అంటే రైతు పోరుబాటు పేరుతో రైతులకి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా కంట్రోల్ ధరకు యూరియా అందించమని మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓ గారి ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా పిలిపించాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పెద్ద కార్యక్రమం ఏముంటుంది?
మనం కూడా పంట నష్టపోయిన పొలాల దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడి పాత్రగా వెళ్తున్నారు. మేము ఎవరైనా సరే నష్టపోయిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇలాంటి జర్నలిస్టులు దాన్ని ఎలివేట్ చేస్తారు. వాస్తవ విషయాన్నే ఎలివేట్ చేయమని చెప్పి కోరుతున్నాం. అంతేగాని అక్కడ లేని విషయాల్ని ఏదో రైతులకి లేదా ఒక మీడియాలో పోయినసారి మేము రుణమాఫీ గురించి ఏమండి మీరు ఇచ్చిన హామీలు అమలు జరగలేదు కదా అంటే ఆయన ఎవరు చెప్పారు, చెప్పిందంతా అమలు చేసాం, అత్యాశ పనికిరాదని చెప్పి మాట్లాడారు. సార్ రైతులు ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయనిది రైతు, మోసం చేసే ఆలోచన లేనిది రైతు, మనందరికీ తిండి పెడుతున్నది రైతు. ఆ రైతు బాగుండాలని మేము అందరం కూడా కోరుకున్నాం. ప్రభుత్వం కూడా ఆ విధంగా పని చేయమని చెప్పి మీడియా ద్వారాగా సవినయంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన నాకు కూడా ముఖ్యమంత్రి, కానీ ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వాళ్ళకేం చేస్తాను అనే విధానం డెమోక్రసీలో మంచిది కాదు. ముఖ్యమంత్రిగా మీరు ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారంలో మనం ప్రమాణం చేస్తాం. ఆ రకంగా చేయండి. ఎక్కడైనా సరే ఒక పంట నష్టపోయిన రైతుకి ఈ ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒకళ్ళకి ఒక విడదీసి కుదరదు. ఒక దొడ్డి ఉంటే నష్టపోతే ఆ దొడ్డి మొత్తం నష్టపోతుంది. దాంట్లో అందరూ ఉంటారు. ఒక సాగునీరు ఇవ్వాల్సిన విడదీసిపోవద్దు, ఒకరికి ఇవ్వడానికి సాధ్యం కాదు. ఇది వ్యవసాయ రంగం అనేది మర్చిపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాస్తవ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు అరటేమో అక్కడ పారబోస్తున్నారు, ఇక్కడేమో డజన్ 50 రూపాయలు ఉంది. టమాటానేమో మొన్నటిదాకా అక్కడ పారబోసారు, ఇక్కడేమో 30 రూపాయలు ఉంది. అదే సూపర్ బజార్లో కానీ రిలయన్స్లు ఇట్లాంటి మార్టుల్లో వచ్చాడు 40 రూపాయల దాకా పలుకుతుంది. ప్రభుత్వం మరి ఎందుకని ఈ సమన్వయం ఉండదు? ప్రభుత్వం చెయ్యాలా, రైతు చేసుకోవాలా, లేకపోతే ఎవరు తింటున్నారు ఆ మధ్యలో డబ్బులు? రైతుకి గిట్టుబాటు కాదు, ఇక్కడేమో వినియోగదారుడికేమో అదిరిపోతున్నాయి రేట్లు, మధ్యలో ఎవరు తింటున్నారు? దాన్ని ఎవరు సరి చేయాలి? సరే, యాక్చువల్గా పంట పండించే మనిషే తెచ్చి మార్కెట్కి తెచ్చి అమ్మటం అనేది సాధ్యపడే విషయం కాదు సార్. ఎందుకంటే తను ఆ రోజు కోసి తెల్లవారుజామున వెళ్ళి ఏ పూలు కానీ పళ్ళు కానీ టమాటా కానీ తెల్లవారుజామున వెళ్ళి కోస్తేనే ఇదవుతాయి. ఆ రోజునే పావులు పుట్లు తిరిగే టైంలో కూడా అన్నిటికీ ఇచ్చేసి కోస్తారు. కోసి అక్కడ మార్కెట్కి మాత్రమే తేగలడు. అతను మదనపల్లి మార్కెట్లో ఎంత రేట్ అవుతుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ప్యాప్లీ మార్కెట్, లేకపోతే ఆదోని మార్కెట్, ఇవన్నీ ఓపెన్ మార్కెట్లే కదండి. ఈనామ్ అని చెప్పి మేము పెట్టాం, మా ప్రభుత్వంలో కూడా ఈనామ్ అన్నాం, అది సక్సెస్ కాదండి. ఈనామ్ సేల్స్ అనేది రైతులు మొట్టమొదటి నుంచి వ్యతిరేకించారు. మీరు చెప్తుంది ఇవాళ అక్కడ అంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో అయితే 60 రూపాయలు ఉందండి, బయట కూడా 40 రూపాయల నుంచి 45 రూపాయలు ఉంది. ఈ గ్యాప్ ని ప్రభుత్వం మార్కెట్ ద్వారాగా కోవిడ్ టైంలో ఇప్పుడు మనం కడప జిల్లాలో పడిన బత్తాయి విజయవాడ మార్కెట్ లో అమ్మించామండి. కడప జిల్లాలో G9 గెలలు తీసుకొచ్చి విజయవాడ మార్కెట్ లో పెట్టి అమ్మించాం. ఆ రోజున ఇదే స్టాఫే కదండి ఉంది మార్కెట్ లో. సో టెంపరీ స్టాఫ్ తోనే ఆ రోజు చేయగలిగినప్పుడు కోవిడ్ లో నిజంగానే అందరూ కూడా ఒక సర్వీస్ గా చేశారు. ఎక్కడ ఒక కూరగాయల లోటు రాలేదు. ఇంకోటి కూడానండి, ఇప్పుడు మొన్న 3-4 రోజుల నుంచి కూడా వస్తుంది కదా కూరగాయల ధరలు 40 రూపాయల నుంచి 80 రూపాయలు అయిపోయినాయని. నిన్న వాళ్ళ అనుకూల పత్రికలోనే వచ్చిందండి. మోంతా తుఫాన్ మూలంగా పంటను దెబ్బతినడం మూలంగా కూరగాయల ధరలు పెరిగినాయి. ఇది వాస్తవం అండి. ఇది అట్లా లేవనెత్తకుండా ధరలు పెరిగిపోయినాయి అని మాట్లాడుతాం. అలాగే పెరిగిన ప్రాంతాలకు అక్కడ తక్కువ నుంచి ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తే దాన్ని కంట్రోల్ చేయగలం. ఎందుకని ఉల్లి దాంట్లో తీసుకుని వాళ్ళ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, వాటన్నిటి దగ్గరికి ఎందుకని చేయలేకపోయాం? అంతా కలిపితే 65,000 ఎకరాలు సాగే కదా ఉల్లి పంట, కొద్ది పంట సాగు. సో దీన్ని ప్రభుత్వం ఆలోచనలో చిత్తశుద్ధి లేకపోవటం. అదే మొక్కజొన్న, వాళ్ళు ఎందుకని ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం మొక్కజొన్న? సో అదేం చెడిపోయే వస్తువు కాదు కదా. ఉల్లి పని నిలబడదు, వెంటనే ఎదుకెళ్ళాలి. టమాటా నిజంగానే మీరు అన్నట్టు మార్కెట్లోకి వెళ్తేనేమో చాలా ఎక్కువ ధర ఉంటుంది. ఈవెన్ మండీల్లో మండీల్లో కూడా అక్కడ ధరకి ఇక్కడ ధరకి పొంతన ఉండలేదు. సో ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో లేము. అంటే ఈ వైపు ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో మిడిల్ మ్యాన్ బాగుండటమే తప్ప అది నేను వేరేగా అంటలేదు. మిడిల్ మ్యాన్ ఎప్పుడు కూడా వ్యాపారానికి వచ్చాడు, అతను లాభమే చూసుకుంటాడు, సేవ కోసం కాదు. సేవ చేయాల్సింది ప్రభుత్వం. మనం రైతు సంఘాలు లేకపోతే దీన్ని హైలైట్ చేసేందులో జర్నలిస్టుల పాత్ర ఉంది, వాళ్ళంతా చేస్తున్నారండి. మనం ఇప్పుడు నేను అక్కడెక్కడ తప్పట్ల ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కూడా ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకోవట్లా. మన పత్రికల్లో కూడా వస్తుంది, లేకపోతే ఏదో సాక్షిలోనే వచ్చింది, లేకపోతే సాయి గారు చెప్పారు, లేకపోతే ఎవరు చెప్పారని కాదు కదా. ఇంత వాస్తవమైన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకపోవడం అనేది మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉందండి. అది చాలా అన్యాయం. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రక్రియలో దాని మీద మనం దృష్టి పెట్టకపోతే
రాబోయే 7 సంవత్సరాల్లో ఇప్పటికే ఇప్పుడు మా రైతుల ఇళ్ళలోనే మా ఇంట్లో మా తర్వాత జనరేషన్ మా భూమి చేయడానికి లేదు. నేను నిన్నెక్కడో మీటింగ్ లో కూడా చెప్పాను. మనం వ్యవసాయ రంగం మన భూమిని సాగు చేసేవాడు, భూమిని ఉన్నవాళ్ళే రైతా, భూమి సాగు చేసేవాడే రైతా. సాగు చేసే వాడిని కాపాడకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్ళు భార్యాభర్తలు కష్టపడి సాగు చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3% వడ్డీకే పంట రుణాలు ఇస్తుంటే అది వాళ్ళకి చేరట్లా. వాళ్ళేమో ₹2 నుంచి ₹3 వడ్డీ తెచ్చుకుని సాగు చేస్తున్నారు. మనం కౌలు రైతుల దగ్గరికి వచ్చి ఇంకా దృష్టి పెట్టవలసిన అంశం, టెనెంట్ ఫార్మర్స్ మీద చాలా దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. నేను ఒక రైతు సంఘం నాయకుడిగా చెప్తున్నాను. నేనేదో వేరేదిగా చెప్పట్లేదు. అట్లాగే మిడిల్ మ్యాన్ పాత్రను తగ్గించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నామని థియరిటికల్ గా పేపర్లో చెప్తున్నాం. కానీ వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పింది టమాటాలు పారబోసిన రోజున ఇక్కడ ₹15 ₹20 ఉంది. ఉల్లి వాళ్ళ అరటి వాళ్ళు అక్కడ పూర్తిగా వాళ్ళ రూపాయికి ₹2 ట్రాక్టర్తో దున్నేస్తుంటే ఇక్కడ ₹40 నుంచి డజన్ ₹60 ఉంది. సో ఉల్లి పరిస్థితి అదే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టకపోతే దీనికి పరిష్కారం ఉండదండి. రైట్. మరొకటి, ఇప్పుడు ఈ జనం దగ్గరికి వెళ్తున్నారు కదా, అక్కడ వాళ్ళు ఏం చెప్పరా రైతు ఇట్లా మాకు బాధ అని? సార్, మొన్న కడప జిల్లాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక చెట్టు కింద పెట్టినట్టుగా రైతులతో పెట్టారు కదండి. ఆయన అక్కడే కదా చెప్పారు, అంటే డ్రోన్ కి కెమెరా పెట్టి మొక్కలోనే కొట్టిస్తామని. అట్లాగే గాలిని ఒక్కళ్ళు ఎవరు మొక్కల్లోనన్నా వాళ్ళ ముఖంలో సంతోషమైన పరిస్థితి చూసారా? ఎవరు రైతు వాళ్ళున్న పరిస్థితి, రైతు ప్రభుత్వం చెప్పిన దాన్ని కాదని మాట్లాడే కెపాసిటీ కలిగిన రైతాంగం భూమి మీద లేరండి. తీసుకొచ్చిన దగ్గర కూడా చూడండి, ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి మీటింగ్ కి అది ఎవరి దగ్గరికి తీసుకొచ్చినా సరే స్వచ్ఛందంగా వస్తే తప్ప వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ పరిస్థితి వాళ్ళు చెప్తే, ఇప్పుడు వీళ్ళు వెళ్లే దగ్గర కూడా ఎవరు వెళ్ళినా, ఇప్పుడు మేము గడప గడపకి ప్రోగ్రామ్ అని పెద్ద ఎత్తున వెళ్ళాం కదా. సో మళ్ళీ తర్వాత అల్టిమేట్ గా రిజల్ట్ వచ్చేటప్పటికి ఏం జరిగింది, నేను సరే ఏం జరిగిందో తర్వాత విషయం. మేము ఇప్పుడు రకరకాల దాంట్లో కొన్ని లోటుపాట్లలో మేము కూడా దాన్ని గ్రహించుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఇంకా 3 ఏళ్ళు పరిపాలన ఉండగా రైతులు ఏదో తిరగబడతారు, వాళ్ళ మనసుల్లో మాత్రం వాళ్ళు వెళ్ళి చెప్పగానే ఇదిగో వాళ్ళ అరటి వాళ్ళు దున్నేశారండి, ఆ అరటి రైతు ఇంటికి వెళ్ళి మీరు బ్రహ్మాండంగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ మనసులో ఉక్రేషం, మనసులో బాధ, కడుపు రగిలిపోతుంటుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. కానీ బయటికి చెప్పగలిగిన స్టేజ్లో మాత్రం ఇవాళ ఉన్న రైతు పరిస్థితి, ఇవాళ సామాజిక పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ, రైతు నిజంగా ఇదివరకు ఒకప్పుడు మోతుపట్ల రైతులుగా ఉండేవారు, ఇవాళ వాళ్ళంతా పట్టణాలకు మరలిపోయారు. ఇవాళ మన భూములు సాగు చేసేదంతా కూడా వెనుకబడిన వర్గాలు సాగు చేస్తున్నాయి, కౌలుకు చేస్తున్నారు. వాళ్ళు తిరగబడిపోయి మాట్లాడతారు అని మాత్రం నేనైతే అనుకోవట్లేదండి. అలా ఆ పరిస్థితి కూడా ప్రయత్నం కూడా వాళ్ళు బాధపడతారు, మనసుల్లో మాత్రం చాలా బాధపడతారు. అందుకనే ప్రభుత్వాలు మారే పరిస్థితులు కూడా వస్తున్నాయి. వాళ్ళకి వాస్తవమైన పరిస్థితి వేరుగా ఉంటే మనం వెళ్ళి ఇంకోటి మాట్లాడితే పుండు మీద కారం తల్లినట్టుగా ఉంటుంది, వాళ్ళు లోపల బాధపడతారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీ హయాంలో రైతులకి ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వలేదు ధాన్యానికి. ఇప్పుడైతే క్రిందసారి 24 గంటలు 48 గంటలు అనుకుని 24 గంటలనే ఇచ్చాం, ఈసారి 24 గంటలను అట్లా సేకరిస్తున్నాం, ఇట్లా డబ్బులు ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. నాదెళ్ల మనోహర్ గారు ఏమంటారు? మరి ఎప్పుడైనా సరే ఖరీఫ్ మొదలయ్యేటప్పటికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ తీసుకుంటామండి. ఈ సంవత్సరం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా నుంచి లోన్ తీసుకుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇచ్చారండి. మా ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఖరీఫ్లో జనవరి ఫిబ్రవరి దాకా దరిదాపుగా 24 గంటలు 36 గంటల్లోనే డబ్బులు వెళ్ళిపోతాయండి. మరి మేము ప్రభుత్వానికి వచ్చినప్పుడు 940 కోట్లు ధాన్యం బకాయి ఎందుకుందండి, మేము ఎందుకు చెల్లించాం? సో ఇప్పుడు వాళ్ళు 1200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి బకాయి మేము చెల్లించామంటున్నారు. సో మే నెలలో, ఏప్రిల్ ఎండింగ్ లో మే నెలలో వచ్చిన ధాన్యం డబ్బులు ఆటోమేటిక్ గా నెక్స్ట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవుతాయండి. అది ఏ ప్రక్రియలో జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా లాస్ట్ రబీలో 5 నెలలు పట్టిందండి లాకర్లో డబ్బులు ఇవ్వడానికి. అది చెప్పరు. ఇప్పుడు మేము కూడా మొత్తం అంతా 24 గంటలు ఇచ్చామని మేము చెప్పలేదు, 45 నుంచి 72 గంటలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అలాగే ఇచ్చాం. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి అప్పుడు మిగిలింది, ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఒక సీజన్ లోనే లాస్ట్ ఇయర్ మిగిలింది. సో ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ మొదలైన తర్వాత డబ్బులు ఇచ్చారు వాళ్ళు. అంటే అబద్ధం కానీ ఊరికినే ఏదో ప్రచారం చేసే పరిస్థితిలో వెళ్తున్నా. ఆ రైతులకు తెలుసు కదండి. నేను మొన్న మా ఊరు వెళ్ళి కూర్చుంటే మా ఊళ్ళోనే అడిగారు, అరే మనం లేట్ అయితే చాలు మొత్తం అల్లరల్లరు చేసేవారు, ఇప్పుడు కూడా డబ్బులు రానాళ్ళు ఉన్నారు, వాటికి ఎవరు మాట్లాడతలేదు ధాన్యానికి అని చెప్పి. సో అది వాస్తవమైన పరిస్థితి. ఎప్పుడు ఎవరున్నా సరే మొట్టమొదట్లో
ఈ డబ్బులు ఇదేమవుతాయి ఏంటంటే ఇప్పుడు సేకరించిన ధాన్యం మిల్లులకు ఇస్తాం. మిల్లును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ద్వారాగా ఎఫ్సిఐకి పెడతాడు. ఎఫ్సిఐ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పటికి దగ్గరగా ఒక నెల పడుతుంది. అట్లా ఈ రొటేషన్ లోకి వెళ్ళేటప్పటికి ఫిబ్రవరి మార్చికి మనం లోన్ తీసుకున్న డబ్బులన్నీ అయిపోయి అక్కడ షార్టేజ్ వస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడ ఇప్పుడు ఆ ప్రభుత్వానికి గత సంవత్సరం వచ్చింది, రేపు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, మళ్ళీ డెఫినెట్ గా మనం ఏప్రిల్ నెలలో మళ్ళీ మనమే మాట్లాడుతున్నామండి. ఏప్రిల్ నెలలో ఏ 24 గంటలకు ఇస్తారో మనమే మాట్లాడుతున్నాం. మళ్ళీ మీడియా ప్రజల ముందే మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రైతాంగం రోడ్డున పడుతోంది, రైతే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటనటువంటి పరిస్థితి. దాని మీదన ఆత్మావలోకనం చేసుకోకపోతే ప్రమాదం వెంటాడేది. ఒకనాడు భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయి నుంచి 9వ స్థానానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.